అభివృద్ధి అనేది ఆనవాళ్ళు కనపడకుండా ఉంటే ఈ 7 నెలల్లో కూడా అభివృద్ధి అనేది ఎలా పరుగులు తీస్తుందో మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక కొత్త ఈ పరిశ్రమలో కాదు, విశాఖపట్నానికి సంబంధించి ఈ సందర్భంగా ప్రత్యేకించి యువ నాయకులు లోకేష్ బాబు గారిని కూడా అభినందించాలి. మరి విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేయాలనే ఉద్దేశంతో మరి టీసీఎస్ లాంటి ఒక ఐటీ దిగ్గజం కంపెనీ దాదాపు 20,000 మంది ఐటీ ఎంప్లాయీస్ వచ్చే టీసీఎస్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ అది కూడా మన కాన్స్టిట్యున్సీలోనే బిల్డింగ్ తీసుకున్నారు, మొత్తం వర్క్ అవుతూ ఉంది, త్వరలోనే రిక్రూట్మెంట్ కాబోతూ ఉంది. అలాగే గూగుల్ అది కూడా ఎంఓయూ చేయడం జరిగింది. దాంతోపాటు రాబోయే 5 సంవత్సరాల్లో మొత్తం టాప్ 10 కంపెనీస్ అన్నీ కూడా విశాఖపట్నానికి వచ్చేదానికి ఒక బ్రహ్మాండమైన ఐటీ పాలసీ తీసుకొచ్చారు. దాదాపు 5 లక్షల మంది పైగా ఐటీ ఉద్యోగస్తులు, వాళ్ళందరూ కూడా మెజారిటీ విశాఖపట్నంలో వచ్చేదానికి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా 20 లక్షల మందికి ఉపాధి కలిగే విధంగా ఈ ఐటీకి సంబంధించిన పరిశ్రమలు కూడా రాబోతూ ఉన్నాయి. దాంతోపాటు బ్రహ్మాండమైన టూరిజం పాలసీ తీసుకొచ్చారు. టూరిజం పాలసీ కూడా ఈరోజు పక్క రాష్ట్రాలు కూడా మన టూరిజం పాలసీ చూసిన తర్వాత దీన్ని అభినందిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మనం రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే మనకి 5 స్టార్ హోటల్స్ కానీ లేకపోతే పీపీపీ మోడల్లో ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నంలో చాలా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఉపాధికి ఎంతో తోడ్పడతాయని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇది ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ప్రజల యొక్క ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొత్తం ఎన్ఆర్జీఎస్లో కానీ లేకపోతే మిగతా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో కానీ అటు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ అభివృద్ధి అంటే ఏంటో మళ్ళీ చూపిస్తూ ఉన్నాం. గతంలో పండగకి ఏదైనా ఊళ్ళకి వెళ్ళాలంటే రోడ్లు ఏ విధంగా ఉండే మనం చూసేవాళ్ళం. అటువంటి దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మొత్తం గ్రామీణ ప్రాంతంలో అన్ని రోడ్లు కూడా బాగు చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ రోడ్లు కొత్త రోడ్లు వేసేదానికి కూడా ఎన్ఆర్జీ తరఫున అనేక కార్యక్రమాలు కోట్లాది రూపాయల దాని మీద వెచ్చించడం జరుగుతూ ఉంది. ఇట్లాగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజీ 11,500 కోట్ల రూపాయలు ప్రకటించి మా విశాఖపట్నానికే కాదు ఈ తెలుగు రాష్ట్రం మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా సంతోషపడి గర్వించే విధంగా ఈ ప్యాకేజ్ ఇచ్చినందుకు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, వాళ్ళ క్యాబినెట్ కొలీగ్స్కి, అలాగే ఇది సాకారం కావడానికి ప్రధానంగా కారకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, దీనికి సహకరించిన ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, ఆ రోజు మేము చేసిన రాజీనామాకి ఈరోజు గర్వంగా మరి మేము కూడా దీంట్లో ఈ స్టీల్ ప్లాంట్ రివైవ్లో ఒక భాగం అయ్యాం. దానికోసం విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా, విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా, మరి విశాఖపట్నం గుండె చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతున్నప్పుడు నా వంతు కర్తవ్యంగా భావించి ఆ రోజు ఆ రాజీనామా వచ్చిన దానికి ఈరోజు ఒక సార్థకత కూడా లభించిందని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇక ఏమాత్రం కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న 7,000 ఎకరాలు భూమిని వేరే వాళ్ళకి అమ్మేయాలని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా కాపాడారో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిన వెంటనే ప్రభుత్వం అధికారంలోకి ఏదైతే గనులు మ్యాంగనీస్ కానీ ఇవన్నీ వాటి లీజ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే ఆ రోజు స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారిని విశాఖపట్నం రప్పించి మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కూడా చూపించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం అధీనంలో కొనసాగుతుంది అని చెప్పి ఆయనతో కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయించటం. అంతేకాదు దాంతోపాటు మరి ఈరోజు ఈ రివైవల్ ప్యాకేజీ ఇవన్నీ కూడా జరిగాయంటే అది కేవలం ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క కృషి, దానికి నరేంద్ర మోడీ గారి యొక్క సపోర్టు, ముఖ్యంగా ప్రజల యొక్క ఆకాంక్ష, వాళ్ళ సంకల్పం బలంగా ఉంది. కాబట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు ఇటువంటి ఒక మంచి శుభవార్తతోటి ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ, దీని మీద విధి విధానాలు, ఈ అమౌంట్ దేనికి ఖర్చు పెడతారు, ఏమన్నా ఈ లోను వే ఆఫ్ చేస్తారా, లేదు ఎక్స్పాన్షన్ వాడతారా, లేకపోతే ఇంకోటి వాడతారా, దీన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఈరోజు స్టీల్ మినిస్టర్ గారు త్వరలోనే ఈరోజే బహుశా తెలిసి ప్రెస్ మీట్ పెడతారని చెప్పారు. అది పెట్టిన తర్వాత దీన్ని రిలీజ్ చేస్తారు ఏంటనేది కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగా అలుపెరగని పోరాటం చేసిన సంఘాలు, కార్మిక సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ప్రత్యేకించి నిర్వాసితుల సంఘాలు కానీ, దీనికి నైతిక మద్దతు ఇచ్చిన విశాఖపట్నం ప్రజలకు కానీ, సపోర్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీలకి, ప్రత్యేకించి జర్నలిస్టు మిత్రులకి అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కూటమి ప్రభుత్వం సాధించిన ఘన విజయాల్లో
ఇది ఒక ఘన విజయం. ఈ స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ కాకుండా ఈ 20,000 ప్యాకేజ్ సాధించడం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదే చెప్పాను, అదే చెప్పింది. ఇప్పుడు దాని విధి విధానాలు ఏంటి, దీన్ని ఎలా ఏంటి అనేది ఇప్పుడు స్టీల్ మినిస్టర్ గారు ఇప్పుడు ఆల్రెడీ మన రామ్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి వాళ్ళ మీద ఒక ప్రకటన చేయబోతున్నారు. చేసిన దాకా ఇంకా మనకు కూడా ఎగ్జాక్ట్గా ఏంటో తెలియదు. అది ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ని యూనియన్ బ్యాంక్ లో కలిపితే మనం మాట్లాడలేదు, బిహెచ్సిఎల్ లో కలిపితే మనం మాట్లాడలేదు. ఈ రోజు శైలి లో కలపండిరా బాగుంటే కలపట్లేదు. కేబినెట్ ఆ రోజు 2021లో కేబినెట్ పూర్తిగా ప్రైవేటీకరణ మీద ఆమోదించింది. ఆ తీర్మానాన్ని రద్దు చేయమని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? 4 నెలలుగా బకాయిని ఎంపీకి చెప్తే ఎంపీ గారు ఎందుకు డిమాండ్ చేసే బకాయిలు కావట్లేదు? మొన్న 500 కోట్లు రిలీజ్ చేస్తే 175 కోట్లు జిఎస్టీ కింద తీసుకున్నారు, 200 కోట్లు బ్యాంక్ పరంగా తీసేసుకున్నారు. ఈ నుంచి 11,500 కోట్లు భవిష్యత్తులో అది మనం జిల్లాలకు బాకీ ఉన్నాం, లేదంటే ఎన్ఎండిసికి బాకీ ఉన్నాం, ఇలాంటివి బాకీలు కట్టేస్తారా? పూర్తి వివరాలు తెలియజేయండి సార్. అదే నేను మీరు అడగకముందే చెప్పాను, విధి విధానాలు ఏంటి ఏంటనేది ఇంకా మాకు తెలియదు, మీకు తెలియదు. అనౌన్స్ చేస్తే తెలుస్తాయి. ఇప్పుడు కాదు, మీ ఆవేదన చూస్తే ఈ 11,000 వాళ్ళు ఇవ్వడం తప్పు అన్నట్టుంది. కాదు ముందు అలాగదు, ఒక నిమిషం. ముందు ఈ 11,500 crores 20,000 ప్యాకేజ్ ఇచ్చినందుకు హ్యాపీయా కాదా? ఫస్ట్ దాన్ని మనం అభినందించాలి వద్దా? అదే చెప్తాను, ముందే చెప్పా కదా. ఇంకా అది విధి విధానాలు ఫైనలైజ్ కాలేదు. ఈరోజు సాయంత్రం లోపు చెప్తారు, స్టీల్ మినిస్ట్రీ చెప్తాడు ఇది దేని కింద ఇస్తున్నావు, దీని కింద ఇస్తావా, దాని కింద ఇస్తావా అన్ని కూడా. 11,500 కోట్లు వేరు సార్. అసలు గనులు వస్తాయా రావా? మీ కూటమి నుంచి ఏమన్నా ప్రపోజల్ ఇచ్చే అవకాశం ఉందా? 11,500 తెస్తున్నావు వస్తున్నాయని గర్వంగా చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలు అయినా గనులు ఇంటికి రప్పించలేకపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు? 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. అంతకుముందు ప్రభుత్వం కాదు, అంతకుముందు ప్రభుత్వం ఇంతటి కాదు. ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మ్యాంగనీస్ గన్లు ఏదైతే ఎక్స్టెండ్ చేశాం. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక్క రోజులో అన్ని పనులు కావు కదా. డెఫినెట్ గా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం ఏది అవసరం ఉంటే అన్ని ప్రయత్నాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా చేస్తారు. ఒక్కొక్కరు అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని సేల్ లో వినియోగం చేయాలి, లేకపోతే గనులు కేటాయించాలంటూ కొంతమంది యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఏదో మినుకు అంటున్న దాంట్లో 11,500 20,000 ప్యాకేజ్ ఇచ్చారు. దాని విధి విధానాలు ఏంటంటే వస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఏ విధంగా ఇది సర్వైవ్ కాబోతుంది, ఇవన్నీ కూడా. కాబట్టి మనకి ఒకరోజు వెయిట్ చేద్దాం. కంగారేంటి, సాయంత్రం లోపు స్టీల్ మినిస్టర్ అనౌన్స్ చేస్తాడు కదా. లాస్ట్ టైం ఇచ్చిన 1,500 కోట్లు కానీ 500 కోట్లు కానీ ఇవన్నీ ఇచ్చినట్టు ఇచ్చి జిఎస్టీ రూపంలో వెనక్కి తీసేసుకున్నారు. ఇప్పుడు కూడా 11,500 కోట్లని ఇచ్చి అప్పుల రూపంలో తీసేసుకుని కాదు, తీసేసుకుని ఎవరికైతే ప్రైవేట్ అమ్మేయాలనుకున్నారో వాళ్ళకి అప్పులన్నీ క్లియర్ చేసి కట్టబెట్టాలనేది ఉంది అనేది విమర్శ. అట్లా ఏం చేస్తే మనం తమాయకులుగా ఉన్నాం కానీ అది కాదు ఫస్ట్ పాయింట్. నేను ముందు అందుకే మీకు చెప్పి అడగకముందే దీని మొడాలిటీస్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఆ మొడాలిటీస్ ఫైనలైజ్ అయినాక మనం ఏం మాట్లాడుతుందో నాకు అర్థం ఉంటుంది. అర్థం కాదు లేకుండా మనం ఏం మాట్లాడుతుందో దానికి తెలుసు మీనింగ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.